హలో అందరికీ. ఇగో నేను ఇందుకే ఏమైందిరా ఇందుకే ఇప్పుడు స్క్రీన్ అయితే ఏంటి మమ్మీ ఎవడీడు నా ఫేస్ మొత్తం ఇట్లా మొత్తం క్యాప్చర్ చేసింది. ఇందుకే ముక్కు. ఇప్పుడే మార్నింగ్ షిఫ్ట్ అయిపోయి వచ్చిన. టైం 4 అవుతుంది. 3 షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్, జనరల్, సెకండ్ ఓకే, కానీ మార్నింగ్ అయితే ఘోరం రిస్క్ అసలు. మెయిన్ నాకు ఎందుకంటే ఇప్పుడు మాకు రోడ్ లేదు కాబట్టి ఒక 17 కిలోమీటర్లు వచ్చినా కానీ అది అడవి కాబట్టి కొంచెం నాకు రిస్కే. మళ్ళీ ఇంక ఈ 2 రోజుల నుండి వాన లేదు కాబట్టి కొంచెం మంచిగా పోయేస్తాను, కానీ వానలు కూడా ఇబ్బంది. నేను ఇంతకుముందు మీకు వీడియో చెప్పే ఉంటా, నేను అడవిలోకి వెళ్ళి వస్తా పోతా అని. అది పెడితే ఒకసారి చూడరు. ఇట్లా పడే నేను డే అండ్ నైట్ ఎండల వానల బురదల అప్ అండ్ డౌన్ చేసేది. లోపలికి అడవి ఇంకా చాలా పెద్దగానే ఉన్నది. పొద్దున 5ంటికి బయలుదేరినా. అక్కడ పోయేసరికి అంటే కొంచెం లేట్గా బయలుదేరినా. 5:30 బయలుదేరినా. అక్కడ పోయేసరికి 6:10 అయింది. తొందరనే వచ్చేది ఉండే 3 వరకు వచ్చేది ఉండే, కానీ కొంచెం ఇంకా అక్కడనే లేట్ అయింది. అందుకే ఈ టైం అయింది వచ్చేసరికి. మళ్ళీ ఇవాళ ఇంకా శనివారం ఫాస్టింగ్. ఆ వీడియో కూడా పెట్టినా కదా మీకు ఒకసారి, శనివారం ఫాస్టింగ్ అంటే మొక్కు ఒకటి, మళ్ళీ అందులో ఒకటి హెల్త్ కాన్షియన్స్ కోసం. ఎందుకంటే ఇక నార్మల్ డే నేను మధ్యాహ్నం అంటే నేను తినేది 2 పూటలు, మధ్యాహ్నం తిన్నా, నైట్ తింటా. కానీ చిరు తిండి మాత్రం మామూలుగా ఉండదు. అందుకోసమే ఒక రోజు ఉండాలని ఫాస్టింగ్ తీసుకున్నా. ఇంకొకటి నా కోడ్ ఉన్నది దానికోసం. అది ఏది 2 కలుతాయని శనివారం తీసుకొని, శనివారం తట్టు ఏం తినను. వాళ్ళనైతే పొద్దున్న నుండి కంప్లీట్గా ఏం తినను కూడా తినలేదు. అసలు పడుకుందాం అనుకున్నా, కానీ ఇచ్చిన వీడియో తీసుకుందామని ఇప్పుడే తీస్తాను. అయితే ఎప్పుడైనా మనం తినాల్సిన దానికంటే అంటే క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే లావ్ అవుతాం, తినాల్సిందన్నా తక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం. తినాల్సినంత అంటే మన బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలో అన్నీ తింటే బెటర్. ఇది జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ నేను నార్మల్గా అన్నం తిన్నా, ఏది తిన్నా నాకు ఎందుకో కడుపు నిండినట్టు అనిపించేది. ఎత్తనే ఉంటుంది లోపలికి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వీక్ ఆఫ్ వచ్చిందంటే చాలు ఇక మొత్తం తినుడే. ఈ ఫుడ్ విషయంలో నేను చాలా బాగా రియలైజ్ అయింది ఏంటంటే, నన్ను అంటే వాళ్ళు ఎదుటోళ్ళు చూసే విధానం. నేను మొన్నటి వరకు నేను అంకుల్ అని ఒక వీడియో పెట్టినా. నన్ను అంకుల్ అంటారు జనాలు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అంటారా, కావాలనే అంటారా? నేను నిజంగానే అంకుల్ లెక్క కనబడతానో నాకైతే అర్థం కాదు. సరే, నేను అప్పుడు ఏమనుకున్నా అంటే వాళ్ళ ఏజ్ తగ్గించుకోవడానికో, లేకుంటే ప్యాషన్ అనో, లేకుంటే అనాలని అంటారా అని లైట్ తీసుకున్నా. ఏంటంటే నన్ను అంకుల్ అంటే నేను పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే నాకు అలవాటు అయింది కదా. కానీ నేను రీసెంట్గా కొంచెం రియలైజ్ అయింది ఏంటంటే, నాతో 2 స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నా ఏజే. అంటే ఒక 1.5 year డిఫరెంట్ అయినా కానీ నా ఏజే. అయితే రీసెంట్గా ఏమైందంటే, ఒక కస్టమర్ వచ్చిండు. అంటే వాళ్ళ మనవరాలు అనుకుంటా, వాళ్ళ మనవరాలు తీసుకుని ఒక 5-6 years ఉంటుంది. వాళ్ళకి సర్వీస్ చేసింది కాదు, వాళ్ళకి ఇచ్చింది కాదు, నా పక్కన నాతో చేసే స్టాఫ్ ఆయనకి ఇస్తా అంటే వాళ్ళ తాతయ్య అన్నడమను అన్నయ్యకి బిల్లు ఇస్తాడు అని అన్నది. అసలు ఆమె ర్యాండమ్గా, నాకు సంబంధమే లేదు, ఆమె నాతో మాట్లాడలేదు, నేను ఆమెకు కూడా ఏం సర్వీస్ చేయలేదు, ఆమెను చూడని కూడా లేదు. ఆమె సడన్గా 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక అంకుల్ ఉన్నాడు స్టోర్లో అని అంటే షాప్లో అని అంటాను. సారీ అంకుల్. అంకులా అంటే అనుడు ఆ పాప తప్ప కాదు. అంటే నేను కనబడే విధానం. ఇప్పుడు వాళ్ళిద్దరూ సేమ్ ఏజ్ అయినా కానీ వాళ్ళిద్దరు కొంచెం చిన్నగా కనబడ్డారు. నేను కొంచెం పెద్దగా, కొంచెం ఏంటంటే నేను వెయిట్ ఉండేసరికి బాగా కనబడేసరికి ఆమెకు అంకుల్ ఉంటుంది. అటు మేము కంపల్సరీ గ్రూమింగ్తోనే పోవాలి. కార్పొరేట్ ఏ కంపెనీ అయినా కానీ, కార్పొరేట్ బయట కంపెనీ తెలియదు కానీ మాది కార్పొరేట్ కంపెనీ, అందులో మెడికల్ ఫీల్డ్ కాబట్టి కంపల్సరీ గ్రూమింగ్తో ఉండాలి. నార్మల్గా మనం బయట మెడికల్ ఫీల్డ్ గ్రూమింగ్తో ఉండాల్సి వస్తుంది. అది ఇంకా కంపెనీ కాబట్టి గ్రూమింగ్తో ఉండాలి, నీట్ ఉండాలి. కాబట్టి నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకునేసరికి నా ఫేస్ కొంచెం ఉబ్బినట్టు, ఫేస్ పెద్దగా అప్పట్లా నేను కొంచెం అంకుల్ లెక్క కనబడ్డా. పెద్దోళ్ళు అన్నారంటే నేను అనుకుందాం, సరే వాళ్ళు కొంచెం ఒక టీనేజ్ వాళ్ళు అన్నారంటే అనుకుందాం, ఇక వాళ్ళు కొంచెం తెలియకన్నారు అంకుల్ అని అందరూ అంటారు. అమ్మాయిలు అన్నారంటే తెలియకన్నారు అనుకున్నాను. ఒక పాప అనేసరికి ఆమె వాళ్ళకు అన్నయ్య లెక్క అవ్వపడ్డారు, వాళ్ళు అన్నయ్య లెక్క అవ్వపడ్డారు, నేను అంకుల్ లెక్క అవ్వపడ్డా అనేసరికి అంటే నేను ఇంట్లో కొంచెం లా ఉండడం వల్ల, కొంచెం ఫేస్ పెద్దగా ఉండడం వల్ల కొంచెం అంకుల్ లెక్క కనబడతాను. ఇప్పటికీ ఈ వీడియోలో కూడా నేను అంకుల్ లెక్కనే, అంకులే అనుకుంటారు.
నా ఏజ్ 24 కానీ నాకంటే పెద్దోళ్ళు ఒక 35 ఇయర్స్ వాళ్ళు వచ్చి కూడా అంకుల్ అంటారు. నాకు అలవాటు అయింది, నేను వాళ్ళతో ఆర్గ్యూ చేయలేను, వాదించలేను, అలవాటు అయిపోయింది అది. అందుకే నేను అప్పటి నుండి అనుకున్నాను, నేను ఎంత అంటే బాగా తినేది, బాగా ఫుడ్ నేను అందరి మ్యాక్సిమం నేను ఇంట్లో బయట తినచ్చేది, బయట బిర్యానీలు అంటే బయట తిన ఫ్రైడ్ రైస్లు, బజ్జీలు అన్నీ. ఇంటికి వచ్చినా కానీ ఏది ఉన్నా అంటే చేసుకొని తినేది, నాకు చేయడం చేసుకొని తినేది. అప్పటి నుండి బాగా రియలైజ్ అయ్యి నేను ఫుడ్ కొంచెం తగ్గించుడు, రైస్ తక్కువ వేసి కొంచెం కర్రీ ఎక్కువ తీసుకుండు, మెయిన్ చాక్లెట్లు, మా స్టోర్లో చాక్లెట్లు ఉంటాయి, ఆ చాక్లెట్లు తినేది ఇప్పుడు తింటలేను. ఒక 1 month అవుతాను కంప్లీట్గా. షుగర్ ఏదైనా ఉంటే అది అవాయిడ్ చేసుడు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఇంత చేసినా నేను తగ్గింది ఒక 74 kgs ఉండే. 74 నుండి 73కి వచ్చిన, ఒక 1 kg. ఇది 1 month అయిపోయింది, ఆల్మోస్ట్ 1 monthలో. అయితే మనకు జిమ్లు వర్కౌట్స్ వర్కౌట్ కావు, జాగింగ్స్ వర్కౌట్ కావు, వాకింగ్స్ వర్కౌట్ కావు. ఎందుకంటే మనం చేసే పని అలాంటిది, పోయేది దూరమే. 2 గంటలు పోయి వచ్చి రాను గంట పోను గంట, ఆల్మోస్ట్ 40 minutes అట్లా పడుతుంది. కానీ వర్షం గిట్లా కొడితే కొంచెం లేట్ అవుతుంది. రాను గంట పోను గంట, అక్కడ 9 గంటలు పని చేసి వచ్చేసరికి ఇక నాకు జిమ్లు అవన్నీ వర్కౌట్ కావు. మళ్ళీ జిమ్లు మనకు లోకల్ ఎందుకుంటాయి, భూపాలపల్లి ఉంటాయి కాబట్టి అవన్నీ మనకు వర్కౌట్ కావు. వర్కౌట్ కావు. నాకు ఒక్క షిఫ్ట్ ఉండదు కదా, అందుకే అవన్నీ వర్కౌట్ కావు. జనరల్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది కాబట్టి వర్కౌట్ కావు, వాకింగ్స్ వర్కౌట్ కావు, జాగింగ్ వర్కౌట్ కావు. కాబట్టి మనం ఏంటంటే మెయిన్ ఫుడ్ కంట్రోల్ చేయాలని నేను అనుకున్నాను. అందుకే ఫుడ్డే కంట్రోల్ చేస్తాను, చూడాలి ఎక్కడి వరకు తగ్గుతాను. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎనీవే ఆల్ ద బెస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అయితే నార్మల్గా నేను ఒక 1 month నుండి 1 month కాదు, 1.5 month 2 months దగ్గర అవుతుంది కావచ్చు. చియా సీడ్స్ అది ప్లస్ ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, అది హెయిర్కి వెయిట్ లాస్కి మంచిగా పనిచేస్తుందని తాగుతాను నార్మల్గా. మార్నింగ్ రొటీన్ అంతా చాయ్ బంద్ చేసిన అది తాగుతాను. పొద్దున ఏం లేదు, ఒకవేళ ఫ్రూట్స్ తెచ్చుకొని ఉంటే అది తింటాను. మళ్ళీ మధ్యాహ్నం ఒకవేళ సెకండ్ అయితే నేను ఇక్కడ తినిపోతా, కొంచెం మధ్యాహ్నం రైస్ మంచిగా తినిపోతా. సెకండ్ కోసం అక్కడికి బాక్స్ పెట్టుకొని పోతాను, కొంచెం రైస్ తక్కువ పెట్టుకొని కర్రీ ఎక్కువ పెట్టుకొని పోతాను. అది ఒక 1 month నుండి చేస్తాను. నా డైట్ ప్లాన్ పెట్టుకున్నా కదా ఇది అని, అది రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తా. ఎందుకంటే నేను 3 monthsలో మినిమం ఒక 5-6 kgs, మరి అదే ఎక్కువ. మరి ఒక 10-15 kgs తగ్గాలంటే నాకున్న పనికి తినకపోతే పని చేయలేము. అందుకే అది వర్కౌట్ కాదు కాబట్టి ఒక 5-6 kgs అనుకున్నా ఒక 3 months తర్వాత నేను ఈ వీడియో గురించి మాట్లాడతాను. అందుకే ఇప్పుడు ఈ వీడియో తీసేది. ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్గా వీడియోస్ పెట్టినా కదా, మొన్న కూడా ఒక 3 minutes వ్లాగ్ చిన్నది పెట్టినా కదా, దాని గురించి నన్ను బాగా మంది అంటారు అదేం వీడియోస్ అవి ఇవి అని. ఎవరేమన్నా నాకు పోయేది ఏం లేదు, చేసేది ఏం లేదు, చూసుకుంటూ ఉండడు అంతే. చిన్నప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. ఎందుకంటే నేనేం ఖాళీగా ఉండి వీడియోస్ ఇస్తలేను, నా పని నేను చేసుకుంటానా. నేనే నాకు మా అమ్ములు కూడా కొనిచ్చిన ఫోన్ కాదు, నా ఫోన్ నేను కష్టపడి నేను కొనుక్కున్న ఫోను. నేనే వీడియోలు తీసుకుంటానా, నేనే ఎడిట్ చేసుకుంటానా, నేనే అప్లోడ్ చేసుకుంటాను. వాళ్ళని సబ్స్క్రైబ్ కమ్మని కూడా నేను చెప్పలేదు, చూడమని చెప్పలేదు, ఇట్లా లైకులు కొట్టమని కూడా చెప్పలేదు. వాళ్ళ ఇష్టం, చూడని లేకుంటలేదు. కానీ ఇది బయటలు కాదు, నాకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఇది చూస్తే వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఇది కూడా నన్ను అంటారు కావచ్చు అని చూసుకుంటూ అంతే, చేసేది ఏం లేదు.